ఈరోజు ఒక అమ్మ పడే ఆవేదన చెప్తాం అనుకున్నా. ఒక అమ్మ బాధ్యత తీసుకుంటే ఆ అవస్థ ఎంత దారుణం ఉంటుందో కూడా చెబుదాం అనుకుంటున్నా. దారుణం అంటే దారుణం ఉంటుంది. భర్త బాధ్యత వదిలేసి భార్య తీసుకుంది. బాధ్యత తల్లిగా బాధ్యత తీసుకుంది. ఇంటి సంసారాన్ని బరువు అనుకోకుండా బాధ్యత తీసుకుంది. బరువు అనుకుని కూడా బాధ్యత తీసుకుంది. ఇన్ని రకాల పడ బాధ్యత తీసుకున్న ఆ తల్లికి చివరికి ఏం మిగిలింది? బంధం విలువ తెలిసి బాధ్యత తీసుకుంటే బాధలు మిగిలింది. బరువు మొయ్యలేని బరువు మిగిలింది. ఈ బరువు ఎవరు చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? ఎవరు తీరవు. హేళన తప్ప. బంధువులకి హేళనే, పాలలకి హేళనే, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది ఒక వేదిక, ఇది ఒక మంచి కథ. ఎతడునమ్మ ఎత చెబితే ఎతలేనమ్మ కథలుగా వాళ్ళకు ఒక మంచి ముచ్చట దొరుకుద్ది. వాళ్ళు చెవులు కొనుక్కోవటానికి పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, ఎవరికైనా. కానీ ఇది ఒక అమ్మ కథ అని ఎవరు అనుకోరు. ఒక అమ్మ యథా అని ఎవరు అనుకోరు. మనం కూడా ఒక అమ్మమే కదా, మనం కూడా ఒక ఆడవాళ్ళమే కదా. ప్రతి ఆడదానికి ఉండే ఏదనే ఇదని ఎవరు అనుకోరు. ఎందుకని? ఈ ఏడవ తీరేది ఎప్పుడు? చివరిలాటికి మట్టిలో కలిసిన రోజేనా? భూమిన బ్రతికి ఉన్నంతసేపు బాధలు తప్పవు, బాధ్యత తప్పదు, బంధము తప్పదు. అదే కడుపు బంధం అంటే. కన్న తల్లి కఠినమైన నిర్ణయం తీసుకోలేదు, అలా అని కఠినంగా శిక్షించలేదు. ఈ జీవితం ఇలా పోవాల్సింది. ప్రతి అమ్మ కథ అయినా ఇంతే, ప్రతి అమ్మ ఏదన కూడా ఇంతే. ఇంకంతే, అంతకుమించి ఏరే ఏముండదు. కాటికి పోయిన దాకా కదిలి కష్టాలు కడలు నెత్తిన పెట్టుకుని మోయాల్సింది, తప్పదు. ఈ బంధం విలువ, బాధ్యత విలువ, అమ్మబడ్డ మనోవేదన మీకేమాత్రమైన అర్థమై ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేయండి, ఫాలో చేయండి, కోరుకోండి.